సో ఫస్ట్ వచ్చేసి స్కూల్ ఏం చేస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేసి పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తారు, కానీ పూర్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా చిన్న రోగం వస్తే ఫస్ట్ డాక్టర్ చూడారు అనమాట. హాస్పిటల్ ఎంత నీట్గా క్లీన్గా ఉంది అండ్ హాస్పిటల్ అనేది ఎంత బాగుంది అండ్ బెడ్స్ అన్ని నీట్గా ఎంత బాగున్నాయి అని చూసేసి అట్లాంటి హాస్పిటల్కి వెళ్తారు అనమాట. అంటే డబ్బులు ఆడ కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ పూర్ క్లాస్ వాళ్ళు వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డు వాడుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారనంటే ఎంటర్టైన్మెంట్ కోసం మస్తు ఖర్చు పెడతారనమాట. ఎందుకంటే సండే వస్తే అసలు వీళ్ళు ఊకోరనమాట. ఓకే, సో మంచిగా వెళ్ళాలి, మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఏ సినిమా కొత్తగా వచ్చినా చూసేసాలి అని చెప్పేసి డబ్బులు అక్కడ ఎక్కువ ఖర్చు పెడతారు. పూర్ క్లాస్ వాళ్ళు మేజర్ ఎక్స్పెన్సెస్ ఎంటర్టైన్మెంట్కి పెట్టారనమాట. వాళ్ళు చెట్ల కింద పోయి కూర్చుంటే అది ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు మ్యారేజ్ కోసం చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు పెద్ద పెద్దగా చేసుకోవడానికి. అండ్ పూర్ క్లాస్ వాళ్ళు మేజర్ ఎక్స్పెన్సెస్ చేయరు. మిడిల్ క్లాస్ వాళ్ళు వెహికల్ అనేది కంపల్సరీ కొనాలి. ఎందుకంటే ఆ వైఫ్ వచ్చి ఏమేంటి పక్కన వాళ్ళు ఇంటికి కారు కొన్నారని అంటే వీళ్ళు పోయి లోన్లో పట్టుకొని మళ్ళీ కొనేస్తారంటే ఈఎంఐ లేదు. ఓకే, కానీ పూర్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ ఫెసిలిటీస్ వాడుకుంటారు ట్రాన్స్పోర్ట్. మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్సులు కడతారు. ఎందుకు కడతారంటే అరే ట్యాక్సులు కట్టినప్పుడు రేపటి రోజున మనకి బాగుంటుంది, ఏది ఐటీ రిటర్న్స్ అవన్నీ కూడా ఎందుకు ఈఎంఐలో పోతారు కదా అన్నీ. సో ఈఎంఐలో ఫోను, ఈఎంఐలో టీవీ, ఈఎంఐలో ఫ్రిడ్జ్, ఈఎంఐలో భార్య, ఈఎంఐలో పిల్లలు అన్నీ ఈఎంఐలే, పోవడం కూడా ఈఎంఐలే. సో ఈఎంఐ కాన్సెప్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ట్యాక్సులు కడతారనమాట. కానీ పూర్ క్లాస్ వాళ్ళు ట్యాక్సులు కట్టారు. ఎందుకు తెలుసా, వాళ్ళ డబ్బులంతా కూడా గల్లలలో జమ చేసుకోవడమో, లేదంటే ఇంట్లో ఎక్కడైనా పొదుపు చేసుకోవడమో, లేదంటే చిట్టీలు వేసుకోవడమో ఇట్లాంటివి చేస్తారు కాబట్టి వాళ్ళు ట్యాక్సులు కట్టారు. ఎందుకు ట్యాక్సులు కట్టారు, వాళ్ళు ఈఎంఐలో ఏం పోరు, ఏమున్నా సరే ఉంటుంది, లేదంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి వాళ్ళు పోరు అనమాట. సో మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ కూడా కొద్దిగా గొప్పగా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా గొప్పగా చేస్తారు. కానీ పూర్ క్లాస్ వాళ్ళు చేయరు. కానీ ఇప్పుడు ఈ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఉందో 5G అనేది మారుమూర గ్రామంలో కూడా పోతున్నాయి ఈరోజు, రైట్? అందరి ఫోన్లో ఫోన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు పూర్ క్లాస్ కూడా ఈ ఫోన్లలో ఈ పాడ్కాస్ట్ విన్నారనుకోండి, వాళ్ళు కూడా ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తే త్వరలో వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ క్లాస్లోకి వచ్చేస్తారు. సో అందుకోసమే దయచేసి పూర్ క్లాస్ వాళ్ళు ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా కొంచెం మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి.